ఒక్క హగ్ జీవితాన్ని నెమ్మదిస్తుందా? రోగాలు మటుమాయమవుతాయా? ఏంటా హగ్ తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. హగ్ అంటే మీరు వింటున్నది గోహగ్ గురించి. గోహగ్ అంటే గోవును ఆలింగనం చేసుకోవడం, అంటే గోవును కౌగిలించుకోవడం. గోవు జంతువు కాదు, దీవించే దేవత. మాటలు లేని ఒక తల్లి మౌనంగానే మనకు శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందంటే అది గోమాతే. అందుకే గోవును గోమాత అంటారు. గోవు కేవలం జంతువు కాదు, మన సమాజంలో మనల్ని దీవించే ఒక దేవత. గోవు కళ్లల్లో కరుణ, శ్వాసలో ప్రశాంతత. ఒక్కసారి లేగ దూడల్ని మనం కౌగిలించుకున్నట్లయితే మనసు ప్రశాంతమవుతుంది. గోవును కౌగిలించుకోవడం వల్ల మనసు నెమ్మదిస్తుందని మన సైన్స్ కూడా చెబుతోంది. గోవును ఆలింగనం చేసుకోవడం వల్ల గోవు యొక్క ఆరా మనకు శాంతినిస్తుందట. మనలోని స్ట్రెస్, మానసిక ఒత్తిడికి సంబంధించిన అనేక రోగాలు కూడా మటుమాయమవుతాయని నాడీ వైద్య నిపుణులు చెబుతున్నారు. గోశాలల్లో చాలా మంది మహిళలు, యువకులు అందరూ లేగ దూడల్ని హత్తుకుంటూ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల తమకు ఎంతో శాంతి కలుగుతోందని, స్ట్రెస్ తగ్గుతోందని చెప్తున్నారు. గోవుల యొక్క ఆరా ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆ వాతావరణం సహజ సిద్ధంగా ఉండి శాంతినిస్తుంది. అదే గో హగ్ లో ఉన్న ఆంతర్యం. కనీసం వారానికి ఒక రోజైనా మనం గో హగ్ చేసుకోవడం ద్వారా డిప్రెషన్, అశాంతి, రుగ్మతలు తొలగిపోతాయి. ఇది గో హగ్ గురించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.